హలో చెప్పండి. మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మీరు మాట్లాడేది వింటానం మేడం మేము. చెప్పండి. ఇప్పుడు ఆయన మార్పు మార్పు అనేది తెలంగాణ తల్లిని మార్చేటట్టున్నాడు మేడం. తెలంగాణ తల్లిని మార్చిన తెలంగాణ తల్లి పాప నగలు వేసుకోవద్దంటే అది నగలు గుంజుకుంటున్నారు, కిరీటాలు నగలని లాక్కొని తాకట్టు పెట్టుకుంటారేమో మరి. ఇప్పుడు ముస్లింలకు కావాల్సిన మన తాజ్ మహల్ ను అది మార్చేట్టున్నాడు మేడం. చార్మినార్ ను ఆయన ఈ మార్పు మార్పు అని ఇవన్నీ మార్స్తాడు. మాకు ఈ రైతు బంధు వేస్తలేడు, ఈ రుణమాఫీ లేదు. ఈ ఎలక్షన్లల్లా మళ్ళా తెలంగాణ తల్లి కిరీటము నగలు వజ్రాలు వడ్డానం తాకట్టు పెట్టేస్తాడు. గది మార్పు మేడం, రుణమాఫీ చేయి, గది మార్పు తీసుకొచ్చి ఇప్పుడు వరంగల్లో మాట్లాడే సెంట్రల్ జైలు కూలగొట్టినన్నాడు. నువ్వు సెంట్రల్ జైలు కట్టు, నువ్వు ఒక్క మంచోని అయితే కేసీఆర్ గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, నువ్వు ఒక సెంట్రల్ జైలు కట్టు, ఒక విమానాశ్రయం వరంగల్ కు. నీకు నీ పేరు ఇప్పుడు కేసీఆర్ది 10 సంవత్సరాల బట్టి ఆయన ఎంత ఆదర్శంగా తీసుకున్నారు, ఊళ్ళల్లో ఎట్లా అనుకుంటాను ఆయన గురించి. ఇవాళ ఆయనకు పుట్టినరోజు అని ఎంత పండుగలు చేసుకుంటాను. అసలు నీ గురించి నువ్వు ముఖ్యమంత్రి అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటాను, కానీ కొంతమందికి నేను ముఖ్యమంత్రి అని ఆయన ఊహించుకుంటాను, కానీ అది ఓన్లీ చట్టాలల్లా ఒక బుక్కులలోనే ఆయన మిగిలి తీసేయబడతాడు. ఆయన కేసీఆర్ అంటే ఏంది? ఆయన ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ జిల్లా పరకాల మేడం. మాది వరంగల్ జిల్లా పరకాల కదా. పరకాలలో జనాలు ఏమనుకుంటారు చెప్పండి కాంగ్రెస్ పాలన గురించి? ఏం చేసినాం మేడం, ఈయనకు ఓట్లు పడే, ఈయన చేయలేడు, ఈయనకు అయిపోయింది. ఇక 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఉన్నది, రుణమాఫీ చేస్తానన్నాడు. రుణమాఫీ చేస్తే ఏదో రకంగా ఉండే, ఆయన రుణమాఫీ చేయడు. ఈ ఆడోళ్ళకు డబ్బులు కదా. లేదు ఇప్పుడు వీళ్ళు 100 రోజులకి, రేపు మార్చి 17వ రోజులకు వీళ్ళకి 100 రోజులు అవుతాయి. మళ్ళీ అప్పటికి మన కోడ్ కూస్తుంది కదా, కోడ్ వస్తుంది కదా, ఎలక్షన్ కోడ్. అదే మేడం, అందరు అనుకుంటారు కదా ఈయన కోడ్ వస్తే ఇదేం చేయలేడు అని తెలిసిపోయింది. కోడ్ వస్తే వాళ్ళు నెత్తిన పాలు పోసినట్టే కదా. మేము ఇద్దాం అనుకున్నాం, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు పార్లమెంటులో ఓటేసి గెలిపించండి, మీ అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు మేము ఏమేమైతే ఇచ్చినామో ఈ 420 హామీలని, ఈ 420 హామీలని మేము నెరవేరుస్తాము, మీరు మమ్మల్ని నమ్ముర్రి, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అని చెప్తారు. ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్లప్పుడు కోడ్ పడ్డే డబ్బులు ఆగినాయి మేడం. రైతు బంధు 780 కోట్లు ఆగినాయి కదా మేడం. ఇప్పుడు కూడా ఆగుతాయని జనానికి ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు. ఈయన ఏం చేయడు, ఈయన పని అయిపోయింది, ఈయన ఏం చేయడు. రేవంత్ రెడ్డి ఏందనంటే నలుగురు వేసుకొని ఏదో తిప్పుడే తప్ప కానీ ఏం చేయడు. ఆయన చేయలేడు, ఆయన నుంచి కాదు, ఆయన నుంచి చేయలేడు. ఎందుకంటే చేసేటోళ్ళు అయితే నువ్వు గెలిచినవు ఉన్నతంలో నువ్వు చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. అంటే ప్రజలకు నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటుంది? లేదు, ఎంత స్పీడ్ గా ఎదిగిండో అంత స్పీడ్ గా కుంగిపోతాడు మేడం. ఎంత స్పీడ్ గా ఆయనకు ఓట్లు పడ్డాయో అంత ఇప్పుడు మా కాడ ధర్మారెడ్డి గెలిచిండు. ధర్మారెడ్డి 2 టర్ములు చేసిండు. ప్రతి ఒక్క ఊళ్ళో సీసీ రోడ్లు గాని ప్రతి ఒక్క ఏ పార్టీ ప్రతి ఒక్క పార్టీని చేసిండు. ఈ పార్టీకి ఆ పార్టీ అని చూడలేదు. సరే, ధర్మారెడ్డి ఒక 3400 ఓట్లతోటి పోయిండు. సరే, ఓ బూత్కు ఒక 20 ఓట్లు వచ్చినా ఆయన గెలిచేటోడు. సరే, మార్పు అన్నారు. ఇప్పుడు ఆయన లెక్క చేసిన వాళ్ళు ఎవరు లేరు, మా కాడ చేసిన మనిషి లేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 20 సంవత్సరాల కింద చేయని పనులు కూడా ఆయన చేసిండు. మార్పు అనుకున్నారా? ఆ మార్పును చూస్తున్నారు. మరి ఆ మార్పు ఏం చూపిస్తారు అనేది త్వరలోనే అర్థమవుతుంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మార్పు అన్నారు కదా, ఆ మార్పులో భాగంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొత్తం కాళేశ్వరం ముసుగులోనే నడుపుతున్నారు. ప్రజలకు ఇచ్చే స్కీమ్స్ లేవు, మనం స్కాములు వెలికిదిద్దాము, కాగ్ రిపోర్ట్స్ అందాము, శ్వేతపత్రాలు అందాము. ప్రజలకు అన్ని అంశాలు తెలవాలి, కానీ దాన్ని ఆసరాగా చేసుకొని అసలు మనం ఇచ్చేవన్నిటిని మర్చిపోదాం, ప్రజల బాగోగులు మర్చిపోదాం, ప్రజల పెన్షన్లు మర్చిపోదాం, ప్రజల రైతు బంధు మర్చిపోదాం, ప్రజల రైతు భరోసా మర్చిపోదాం.